టాలీవుడ్ హీరో మంచు విష్ణు కన్నడ ప్రాజెక్టు కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ మూవీని అఘోరాలు, సాధువులు, నాగసాధువులు, పీఠాధిపతులతో కలిసి మోహన్ బాబు సినిమా చూశారు. ఆశ్చర్యంగా వాళ్ళు కన్నప్ప మూవీపై కీలక వ్యాఖ్యలైతే చేశారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ మూవీని అఘోరాలతో కలిసి మోహన్ బాబు చూశారు. అనంతరం స్వామి సదానందగిరి ఈ మూవీ చూసి తన అభిప్రాయం తెలిపారు. కొంచెం మసాలా ఉన్నప్పటికీ సినిమా బాగుంది అన్నారు. ఆంధ్రాలో తిరిగినప్పుడు అప్పుడెప్పుడు లవకుశ, శంకరాభరణం చిత్రాలు చూశాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక నిజమైన కథ చూశామని తెలిపారు. భక్త కన్నప్ప, అర్జునుడి గురించి మాకు తెలుసని, ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకొని కన్నప్ప సినిమా తీశారన్నారు. ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా జోడించినప్పటికీ కన్నప్ప నిజమైన భక్తిని దర్శకుడు అద్భుతంగా చూపించారు అన్నారు. అంతేకాక సినిమాలోని పాటల వల్ల సన్యాసులమైన తమకి కన్నప్ప రెండోసారి చూడాలనిపించిందని తెలిపారు. ఆ 2 పాటలు లేకుంటే మరోసారి చూసేవాళ్లమని అభిప్రాయం కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక కన్నప్ప మూవీలో విష్ణు ప్రధాన పాత్రలు నటించగా అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల కీలక పాత్రలో నటించారు.